ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. హాయ్ మ్యామ్. రీసెంట్ గా బిగ్ బాస్ లో రీతు చౌదరి ఎలిమినేట్ అయింది. మీ రెస్పాన్స్ ఏంటి? అంటే ఫెయిర్ అనుకుంటున్నారా అన్ఫెయిర్? ఇట్స్ ఫెయిర్ అన్ఫెయిర్ పక్కన పెడితే సో బ్యాడ్ మ్యామ్. యాక్చువల్గా నో వన్ ఎక్స్పెక్ట్ రీతు చౌదరి వాజ్ ఎలిమినేటెడ్ లాస్ట్ వీక్. ఇట్స్ సో సాడ్. ఇది ఒక టర్నింగ్ పాయింట్ అయిపోయింది బిగ్ బాస్ 9లో. ఎందుకంటే ఎవరు కూడా రీతు చౌదరి ఎలిమినేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఊహకు కూడా అందంది. బిగ్ బాస్ సడన్గా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు కాదు బిగ్ బాస్ అన్నట్టుగా కొట్టేశాడు. దట్స్ ఇట్ మ్యామ్. అన్ఎక్స్పెక్టెడ్ బ్రో. అసలు ఊహలో కూడా ఆమె ఎలిమినేట్ అవుద్దని ఈ వీక్ అనుకోలేదు. నాకు తెలిసి సంజనా గారు, సుమన్ శెట్టి వీళ్ళిద్దరిలో 1% ఎలిమినేట్ అవుతారు అనుకున్నా. బట్ రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోవడం ఒక పెద్ద బాండ్నే బ్రేక్ చేశారు. ఆల్రెడీ నేను చెప్పాను, బిగ్ బాస్ అనేది టు బ్రేక్ ద ఫ్రెండ్షిప్ బాండ్ అండ్ మేక్ ద ఎనిమీస్ బాండ్. అది ప్రూవ్ చేసింది మరొకసారి అని నా ఫీలింగ్ బ్రదర్. నాకు తెలిసి ఇక్కడ ఒక స్ట్రాటజీ యూజ్ చేసింది బిగ్ బాస్. ఒక ఎగ్జైట్ క్రియేట్ చేయాలి ఆడియన్స్లో అని. ఎందుకంటే ఎప్పుడు రొటీన్గా మనం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళే ఎలిమినేషన్ అవుతున్నారు. ఈసారి కొత్తగా ఎలిమినేషన్ చేద్దాం, ఒక స్ట్రాంగ్ బాండ్ని బ్రేక్ చేద్దామని రితు చౌదరి అండ్ డిమాండ్ పవన్ వాళ్ళ యొక్క స్ట్రాంగ్ బాండ్ని బ్రేక్ చేయాలని ఎలిమినేషన్ చేశారనేది నా ఫీలింగ్. ఓటింగ్ అనేది ఇంపార్టెంటే, బట్ ఓటింగ్ ప్రకారమే వెళ్తే ఓన్లీ ఆడియన్స్నే మనము ఫాలో అవుతున్నట్టుగా ఉంటుంది. ఈ ట్విస్ట్ ఇవ్వడం వల్ల ఒక కొత్త ఐడియాలజీ బిగ్ బాస్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు అని నా ఫీలింగ్ బ్రదర్. అది నాట్ లైక్ దట్. ఇప్పటికి కూడా భరణి గారికి టాప్ 5లో ఉంటారని ఛాన్సెస్ లేవు. మేబీ సుమన్ శెట్టి రావచ్చు, సంజనా గారు రావచ్చు. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు వస్తారనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ బిగ్ బాస్ అలా చేయదు. బట్ రితు ఇప్పుడే గేమ్లోకి ఎంటర్ అయ్యి ఎగ్జైటింగ్గా గేమింగ్ ఆడుతుంది. సో రసవత్తంగా ఉంటున్న బిగ్ బాస్ని మొత్తం క్లమ్జీ చేసేసారని నా ఫీలింగ్ మ్యామ్. ఇప్పటి వరకు అంటే రీతు ఉండడం వల్ల పవన్ ఆడలేదు అనేది వినిపిస్తుంది కదా, అంటే ఈ బాండ్ మూలంగా. రీతు లేదు కదా, పవన్ ఎలా ఆడబోతాడు అంటే? ఎస్, ఆల్రెడీ రితు ఎలిమినేట్ అయిపోవడం వల్ల పవన్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. యాక్చువల్గా రితు ఉంటేనే వాళ్ళిద్దరు గేమ్లో ఎవరికొకరికి వచ్చినా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళిద్దరిలో. సో ఇప్పుడు ఒక బాండ్ అయితే బ్రేక్ అయింది. ఇప్పుడు లెట్ వి సీ డిమాండ్ ఏ విధంగా ఆడతారనేది వీ హ్యావ్ టు సీ ఇట్. 1-2 డేస్లో ఆయన గురించి తెలుస్తుందని నా ఫీలింగ్. ఎవరి గేమ్ మీకు సరిగా అనిపిస్తుంది? అంటే కళ్యాణ్కి ఎక్కువగా ఓటింగ్ అనేది ఎక్కువగా పడుతుంది కదా, దేని మూలంగా? ఆర్మీ అనే పర్సెప్షన్ లేక ఎమోషనల్ గా? The first thing is Kalyan army perception and he came from village background అండ్ ఆయన ఒక స్ట్రాటజీగా ఒక గేమింగ్గా ఆడుతున్నాడు. ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఏం గేమ్ ఆడాలి, ఎలా గేమ్ ఆడాలి అనేది ఎవ్రీ ప్లానింగ్. ఇప్పుడు డిమాండ్ పవన్, రితు నెక్స్ట్ వీళ్ళు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే. బట్ వీళ్ళు స్ట్రాటజీ వీళ్ళు యూజ్ చేయరు. గేమ్ ఎలా వస్తే అలా ఆడుకొని వెళ్ళిపోతారు. బట్ కళ్యాణ్ అట్లా కాదు. ఈ గేమ్లో ఎప్పుడు ఏ ప్లేస్లో ఏ సిచ్యువేషన్లో ఎవరితో ఎలా ఉండాలనేది తెలుసుకున్నవాడే కళ్యాణ్. దట్స్ వై ఆయనకి మంచి ఓటింగ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని నా ఫీలింగ్. Yes. Tanuja super ma'am. Already I told you many times. Tanuja evergreen. She plays well always. Consistent player ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్ 9లో దట్ ఈస్ తనుజ. Yes. తనుజ కూడా గేమ్ ప్లే అనేది కళ్యాణ్ ని వాడుకోవడము లేదా కన్నింగ్ గేమ్ కనిపిస్తుంది. నో ఆమె ఎప్పుడు గేమ్ కోసం బాండింగ్ కానీ కన్నింగ్ కానీ ఏం ఆడలేదు. తన గేమ్ ఆడుతూ తను వెళ్తూ ఉన్నది. ఎక్కడైనా కళ్యాణ్తో ఆపోజిట్ వచ్చినప్పుడు కళ్యాణ్ కూడా డిఫెన్స్ చేస్తుంది. ఆమె ఏమి ఆమెకి షీ డజంట్ హ్యావ్ ఎనీ బాండ్ రిలేషన్స్, జస్ట్ షీ ప్లేస్ హెర్ సెల్ఫ్ అంతే మ్యామ్. యా, అంటే రీసెంట్ గా కనిపించిన ప్రోమోలో కావచ్చు, గేమ్ పరంగా కావచ్చు, కళ్యాణ్ కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఎస్, ఆఫ్ కోర్స్. ఎప్పుడైనా ఒక బలవంతుడు ఇంకొక బలవంతుడిని ఎంకరేజ్ చేయడం వల్ల తన బలం పెరుగుతుందని నా ఫీలింగ్. తనుజ అండ్ కళ్యాణ్ both are very strong contestants in Big Boss 9 and Emmanuel also. These people వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళకి వాళ్ళు ఆపోజిట్ చేసుకోవడం వల్ల వాళ్ళ బలం అనేది తగ్గిపోతుంది. ఒక తెలివైన లక్షణం అంటే ఏంటంటే బలవంతుడు ఎప్పుడు బలవంతుడిని సపోర్ట్ చేయాలి, బలహీనుడిని ఫైండ్ అవుట్ చేసి దెబ్బ కొట్టడమే వాడి యొక్క స్ట్రాటజీ. వీళ్ళ ముగ్గురు కూడా అదే యూజ్ చేస్తున్నారని నా అభిప్రాయం.
సంజన గారు ఎలా ఆడుతున్నారు అంటే నేను ప్రోమో చూసుకుంటే ఎవరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నట్లుగా కనిపించట్లేదు. ఎస్ అఫ్ కోర్స్ సంజన బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ఆమె అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నా కూడా ఆమె ఏం మాట్లాడుతుందో తెలీదు, ఎట్లా మాట్లాడుతుందో తెలీదు. అసలు బిఫోర్ థర్డ్ వీక్ ఒక 3 వీక్స్ లాస్ట్ 3 వీక్స్ ముందే ఆమెను ఎలిమినేట్ చేయాలి. బిగ్ బాస్ ఆమెను ఎందుకు కంటిన్యూ చేస్తుందో కూడా తెలీదు. ఆమె గేమింగ్ ఏం లేదు, అంతకి బ్యూటీనెస్ ఏం లేదు, అంత యాక్టింగ్ స్కిల్స్ ఏం లేవు. జస్ట్ షీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్, కమ్యూనికేట్ వెల్, అది తప్ప ఆమెలో ఇంకేం లేదని నా ఫీలింగ్. ఆమెను ఎలిమినేట్ చేయాల్సిందే రీతన్ చేశారనుకుంటున్నారు. ఎస్ 100% షీ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్ లాస్ట్ వీక్, బట్ షీ డిడ్ నాట్ ఎలిమినేట్, బట్ Ritu was eliminated. It's so sad. Everyone feels so sad. Yes, of course. డీమన్ పవన్ ఎలా Yeah, he's great player and great tasker. ఆయన కల్మసం ఏమీ లేదు. ఆయన ఎలా ఉండాలనుకుంటాడో అలాగే ఉంటాడు. ఎవరిని డామినేట్ చేయాలనుకోడు. తన గేమ్ తను ఆడుతాడు. ఎవరిని లైక్ చేస్తాడో అంటిల్ వరకు చివరి వరకు లైక్ చేస్తూనే ఉంటాడు. దట్స్ గ్రేట్ హ్యుమానిటీ. అలాంటి పర్సన్స్ ఇప్పుడు రేర్గా ఉంటారు. ఈ రోజుల్లో ఏంటంటే లవ్ మనకి అడ్డొస్తుందంటే లవ్ని కట్ చేస్తారు. ఒక గేమ్కి కానీ ఒక ఎర్నింగ్ మనీ విషయంలో కానీ లవ్ అనేది బ్రేక్ చేయడానికి చూస్తారు. బట్ హీ డజంట్ డూ లైక్ దట్. హీఈస్ హానెస్ట్ పర్సన్ అని నా ఫీలింగ్ మ్యామ్. ఇప్పటి వరకు రీతుతో ఉన్నాడు కదా, మరి రీతు లేదు ఏమైనా చిన్నపోతాడు అనుకుంటున్నాను. ఆయన రీతు ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటాడు. బట్ ఆమెకి ఒక సపోర్ట్ ఉండే, ఆయనకి ఆ సపోర్ట్ లేదు. అదే ఒక ఫీల్ బ్యాడ్. అంతేగాని ఆయన ఏమి బాండింగ్తోనే ఈ బిగ్ బాస్ నడాలనే థాట్తో ఆయన లేడు. ఎస్ ఈజ్ నైస్ ప్లేయర్ యాక్చువల్లీ. సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి ఎక్కడ ఎలా ఆడాలో అంతవరకు ఆడతాడు, ఎక్కువ మాట్లాడు. వెరీ సైలెంట్ కిల్లర్. తన గేమ్ తను ఆడుతూ వెళ్ళాడు. ఇంతవరకు సుమన్ శెట్టి ఉండడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అంత పర్సనాలిటీ, అంత ఏజ్ ఉండి అలాంటి 100 days ఒక ఇంట్లో ఉన్నాడంటే గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు సుమన్ శెట్టి గారు. ఇప్పుడు ఎన్ని వీక్స్ ఉన్నారంటారా రీతు గారు? అంటే వీళ్ళ బాండింగ్ నచ్చి మేబీ ఆడియన్స్ కి కొంచెం ఇది బయట వెళ్ళింది కాబట్టి వాళ్ళకి అట్లా మరి దివ్య గారు ఎందుకు ఎలిమినేట్ అయిపోయారు? అన్ఫేర్ అది ఫేర్ అన్నారు కదా మీరు. అదే చెప్తున్నాను. ఏదైనా సరే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి రైట్ అనిపిస్తే వాళ్ళు ఓటింగ్ చేసి వాళ్ళని హౌస్ లో ఉంచుతారు. వాళ్ళకి నచ్చలేదు గేమ్, వీళ్ళు అన్ఫేర్ గేమ్ ఆడుతున్నారు, వీళ్ళు కరెక్ట్ గా లేరు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఓటింగ్ చేయరు. ఆబ్వియస్లీ ఇట్లానే ఎలిమినేట్ బయటకు వస్తారు. అండ్ ఇంకొకటి రీతు గారి విషయంలో కూడా చాలా మంది అన్ఫేర్ సమ్ క్వశ్చన్స్ ఏదో లీక్ అయినాయి. సుమన్ గారిని శివాజీ గారు అడగాల్సిన క్వశ్చన్స్ లీక్ అయినాయి. దాని గురించి రీతు గారిని ఎలిమినేట్ చేశారని చెప్పి కూడా కొన్ని వీడియోస్ వచ్చినాయి ఇన్స్టాగ్రామ్ లో. అప్పటికప్పుడు రీతుని అడగాల్సిన క్వశ్చన్స్ వాళ్ళు ప్రిపేర్ చేయలేరు. ఆడియన్స్ ఇచ్చిన ఓటింగ్ బట్టే వాళ్ళు ఎలిమినేషన్ అనేది చేస్తారు. బిగ్ బాస్ అనేది చిన్న షో కాదు. మీ ఏదో యూట్యూబ్లో కూడా వచ్చింది బడా బాస్ చిన్న బాస్ అనే సమ్ ఏదో. ఇది ఒక ఓన్లీ తెలుగులోనే కాదు, చాలా లాంగ్వేజెస్లో బిగ్ బాస్ షో నడుస్తుంది. ఇలాంటి అన్ఫేర్ గేమ్ అనేది మన తెలుగు బిగ్ బాస్ యాజమాన్యం కండక్ట్ చేస్తే ఖచ్చితంగా మన తెలుగు బిగ్ బాస్ రెప్యుటేషన్ 100% పడిపోతుంది. సో అలాంటి అన్ఫేర్ గేమ్స్ అయితే మా టీవీ వాళ్ళు చేయరు అనేది నా ఒపీనియన్. యాక్చువల్లీ బ్రో శివాజీ గారు అది అడిగారు కదా రీతుని క్వశ్చన్స్ కొన్ని, అవన్నీ వ్యాలిడే కదా, తను కరెక్ట్ పాయింట్సే కదా అడిగింది. అవును. ఇక మీరు సుమన్ శెట్టినా ఎవరిని అడిగే క్వశ్చన్స్ నేను అడిగారు లీక్ అయినా. నేను అనట్లేదు, అది బయటకు వచ్చిన టాపిక్. అది ఇన్స్టాగ్రామ్ లో మనం రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఎవరో ఒక అతను ఇట్లానే పబ్లిక్ ఒపీనియన్ అని చెప్పి ఒక అతన్ని తీసుకొచ్చి అడిగితే ఆయన ఏమన్నాడంటే సుమన్ గారు ఎలిమినేట్, సుమన్ గారిని అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసి పెడితే ఆ క్వశ్చన్స్ లీక్ అయినాయి అని చెప్పి రీతు గారిని ఎలిమినేట్ చేశారని చెప్పి అంటున్నారు. అది అన్ఫేర్. అది నేను చూసిన దాని గురించి చెప్తున్నాను కానీ నేను అనట్లేదు ఆ మాట.